కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం. ఈసారి పిలుస్తున్నదంటే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టే చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రెండోసారి విచారణకు పిలుస్తున్నారంటేనే 100% కేసు ఆయన అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ నోటీసు, రేపు విచారణకు రావాలనే ఆదేశం, ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా. ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడలేదని నిలదీత అంటూ చూస్తా ఉన్నాం. సో అసలు ఫస్ట్ నీ యొక్క నువ్వు చేసినట్టు అవినీతి పైన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడతలేరు? ఫస్ట్ అద్దీయాలి కదా. నేషనల్ హెరాల్డ్ కేసులో దాని సంగతి ఆయన పేరు ఉందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ నీ క్లోజ్ కావాలి కదా. కేటీఆర్ది ఫస్ట్ క్లోజ్ చేయండి. బీజేపీ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ది క్లోజ్ చేయండి. కేటీఆర్ యొక్క అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు అన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కి కేసీఆర్కి ఏటీఎం అని అన్నారు. మరి ఏమైంది ఏటీఎం? మరి ఏటీఎం సంగతి చూడాలి కదా. మిషన్ భగీరథ గురించి మాట్లాడారు కదా, మరి దాని గురించి కూడా నిజానికి దాన్ని తేలాలి కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? లోపాయకర ఒప్పందం చేసుకున్నదా? ఈయనేమో చాలా బాజాప్తగా ఈరోజు బీజేపీ విమర్శిస్తూ ఉన్నారు, కానీ మీరు మాత్రం నోరు మెదుపుని కూడా మెదుపుతలేరు. అంటే వీళ్ళకు బానిసగా మీరున్నారా, వాళ్ళకు బానిసగా మీరున్నారా అనేది ఏం అర్థం కాని పరిస్థితే కనబడుతూ ఉంది. సో ఫార్ములా కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో అవినీతి అవకతవకలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ శాఖ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా కార్ రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు 54 కోట్ల నష్టం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరపాలంటూ గత ఏడాది అక్టోబర్ 18న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అవినీతి శాఖ ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే ఫార్ములా ఆపరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి దానికి ఆ స్కామ్ జరిగిందనేది చాలా స్పష్టంగా చెప్తాను విషయం గమనిస్తాను. సో ఇప్పుడు ఈయన యుఎస్ పర్యటన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అయితే ఈయనకు నోటీసులు ఇచ్చింది. సో ఈయననేమో చాలా బాజాప్తగా నేను పోతున్నాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అనే కోణంలో మాట్లాడుతూ పోవడం జరిగింది. సో వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతున్నాడు. ఈసారి విచారణకు హాజరైతే 100% ఆయన అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఖచ్చితంగా ఈయనను అరెస్ట్ చేస్తేనే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. వైఫల్యాన్ని కప్పించుకోవడానికే కేటీఆర్కు నోటీసులు కవిత అంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి మాట్లాడడం వల్ల